అధ్యక్ష, ఈ యొక్క చర్చలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక నోట్ ఏదుందో దీంట్లో వాస్తవానికి మన రాష్ట్రంలో 24 గంటలు పవర్ కట్ లేకుండా విద్యుత్ సరఫరా ఏదైతే ఉందో అది నిజంగా మనం అప్రిషియబుల్గా అనుకోవాలి. దాన్ని డెఫినెట్గా ఇట్స్ ఏ అచీవ్మెంట్. అభినందిస్తున్నాను డెఫినెట్గా. కానీ దానికి కారణాలు కూడా చెప్తాను. దానికి అనేకమైన కారణాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఫస్ట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నార్త్ ఇండియా సౌత్ ఇండియా గ్రిడ్ అనేటువంటి ఒక ఎస్టాబ్లిష్ కావటం అనేది వన్ ఆఫ్ ది రీజన్ దట్ వీఆర్ గెటింగ్ పవర్ ఫ్రమ్ అదర్ స్టేట్. రెండోది, మనకు ఈరోజు భారతదేశమే యావత్ ప్రపంచంలో కూడా 3వ స్థానంలో ఉన్నాం. మనం 3వ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది పవర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ రష్యా అండ్ జపాన్. ఈరోజు ఇటువంటి ఒక పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది. మన రాష్ట్రమే కాదు, ఈరోజు అధ్యక్ష దాదాపు 12 రాష్ట్రాలు భారతదేశంలో పవర్ కట్ ఫ్రీ పవర్ ఇస్తూ ఉన్నారు. కాకపోతే మన దగ్గర రైతులకు ఫ్రీ ఇస్తా ఉన్నాం. అది వన్ ఆఫ్ ది అప్రిషియబుల్ ఫ్యాక్టర్. అంతవరకు ఎస్ ఫ్రీ పవర్ టు ది అన్ఇంటరప్టెడ్ పవర్. అందుకే చెప్తా ఉన్నాను నేను. సో 12 స్టేట్స్ ఆర్ గివింగ్, బట్ దే ఆర్ నాట్ గివింగ్ టు ఫార్మర్స్ అన్ఇంటరప్టెడ్ ఫ్రీ పవర్. వీఆర్ గివింగ్, దట్ ఈస్ అప్రిషియబుల్ ఫ్యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అదేవిధంగా ఈరోజు వాస్తవానికి మనం చూస్తే ఈ పవర్ ప్రొడక్షన్ అవుతుందో మన దగ్గర 2000 మెగావాట్ ఇవన్నీ కూడా మన దాని ఏమంటారు, ఈ సోలార్ పవర్స్ ఇవన్నీ కూడా పెట్టారు. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ పాలసీస్ వలన రాష్ట్రాల్లో కూడా దాని మార్పులు దీని మీద ఇంపాక్ట్ ఉన్నది. కాబట్టి దానికి కారణం ఉన్నది. మనం దాన్ని వాడుకుంటున్నాం. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్, డౌటే లేదు దాంట్లో. ఈ నేపథ్యంలో మనకు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందులో దాంతోపాటు అధ్యక్ష, తెలంగాణతో పాటు ఈ వేరే ఇంత చెప్పినట్టు నేను మళ్ళీ నెక్స్ట్ దీంట్లో కేంద్ర ప్రభుత్వము ఏం చేస్తున్నది డెఫినెట్గా దానికోసం చెప్తూ, అధ్యక్ష మన దగ్గర యాదాద్రి పవర్ ప్లాంట్ చూస్తారు. జగదీష్ రెడ్డి గారు తెలుసు, వారు కూడా గతంలో కూడా పవర్ మినిస్టర్ ఉన్నారు, వారు కూడా తెలుసు వాళ్ళకి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సామాన్యంగా 2-3 ఏళ్ళు 4-5 ఏళ్ళు పట్టేటువంటి సమయంలో ప్రకాష్ జావడేకర్ గారు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఉన్నప్పుడు కొన్ని వారాల్లోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈరోజు యాదాద్రి ప్రాజెక్ట్ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రెస్ ఉన్నది, చాలా ఫాస్ట్గా దానికి ప్రగతి చేస్తూ ఉన్నది. అంటే కేంద్రం నుంచి కూడా సహకారము లేదు పూర్తిగా అనేటటువంటి ఒక సందేశాన్ని మనం ఇస్తున్నామో దట్ ఈస్ రాంగ్. వీఆర్ గివింగ్ ఆల్ అవర్ ఫెసిలిటీస్, ఆల్ అవర్ కోఆపరేషన్ టు ది స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక ముందుకు ఉండాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్ష, ఏ దేశమైనా సరే మార్పు కోరుతుంది, రాబోయే సాంకేతిక మార్పులు కోరుతూ ఉంటాయి. సరే, నేను ఇంతకుముందు వారు ఎలక్ట్రిసిటీ యాక్ట్ మీద మాట్లాడే ముందు, ఎందుకు నాకు సమయం తక్కువ వస్తుంది కాబట్టి నేను ఎక్కువ ఈ డీటెయిల్స్లో పోకుండా ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ మీద మాట్లాడతాను. శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నేనే ప్రశ్నించాను. జగదీష్ రెడ్డి గారు మాకు సలహా వారు ఆన్సర్ ఇచ్చారు. కానీ దాంట్లో ఒకటే ఏంటంటే, కాంపెన్సేషన్ పెంచాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే రేపు 50 lakhs 75 lakhs నథింగ్. రేపు ఒక ఫ్యామిలీ పోగొట్టుకున్నారు, ఒక మంచి ఇంజనీర్స్ పోగొట్టుకున్నాం. 1 crore దాన్ని పెంచమని మనం 1 crore ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ ఒకటి ఇచ్చారు. కానీ దెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి కొద్దిగా, ఎందుకంటే మన సురేష్ బాబు గారికి 5 crores ఇచ్చి వీళ్ళు కూడా ఒక దే హ్యావ్ ప్రొటెక్టెడ్ అవర్ నేషనల్ ప్రాపర్టీ, ఒక నేషనల్ ప్రాజెక్ట్. ఈ నేషనల్ ప్రాజెక్ట్ని సేవ్ చేసే క్రమంలో వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. 30 మంది పోతే 9 మంది చనిపోయారంట దాంట్లో. ఆ సమయంలో ఎందుకు 10:30 నుంచి 12:30 వరకు జరిగిన సమయంలో ఎందుకు అలారమింగ్ కాలేదు, ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగింది మీద వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు. నేను కదా, ఎందుకంటే సబ్జుడిస్ అవుతుంది, నేను దాని మీద ఎక్కువ బోధలుసుకుని నిర్ణయం దాని విషయంలో మాట్లాడాం. ఏదైనప్పుడుగా ఇటువంటి 2 years బ్యాక్ ఇండియన్ ఇచ్చినటువంటి ఒక బ్యాటరీ బ్యాంక్స్కు ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు జాప్యం జరిగింది, ఈ బ్యాటరీ బ్యాంకు యూనిట్స్ అన్నీ కూడా యాక్టివ్ ఉన్నప్పుడే ఎందుకు దాన్ని ఆ రోజు అక్కడికి సిబ్బంది పోవడం జరిగింది, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో పాయింట్స్ రావాలి. ఎవరైతే దీని మీద దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు మీరు ఈరోజు ఈ యొక్క 2020 అమెండ్మెంట్ యాక్ట్ దీని మీద కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకువస్తున్నది.
దాని డ్రాఫ్ట్ బిల్ మనకు పంపించాము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ అనేది ఇది ఈజ్ ఇన్ కంకరెంట్ లిస్ట్. ఈ కంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రిసిటీ యాక్ట్, ఇది ఓన్లీ అమెండ్మెంట్ టు ది యాక్ట్ 2003. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ యాక్ట్, అమెండ్మెంట్. ఆ యాక్ట్లో కూడా ఎందుకు మార్పులు తీసుకొస్తున్నారు? ప్రపంచంలో సాంకేతిక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతున్న సందర్భంగా భారతదేశం ఆ మార్పుకు అతీతంగా ఉండలేదు. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్, పర్యావరణ సంబంధించిన దాంట్లో ఈరోజు వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో మనము వీ హ్యావ్ టు డిపెండ్ మోర్ ఆన్ హైడ్రల్ పవర్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఈ రిన్యూవబుల్ ఎనర్జీస్కు మనం దాని మీద డిపెండ్ కావడానికి ఈ చట్టంలో కొన్ని మార్పులు అవసరం ఉన్నాయి. కాబట్టి వన్ ఆఫ్ ది రీజన్ టు చేంజ్ ది లా, టు అమెండ్ ది లా ఈజ్ టు యూజ్ మోర్ యూసేజ్ ఆఫ్ రిన్యూవబుల్ అండ్ హైడ్రల్ పవర్. అంతేకాకుండా ఈ కన్జ్యూమర్ సెంట్రిక్ పవర్ కోసం కూడా ఆ వాడేటటువంటి ఒక దిశలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచనతో ఈ యొక్క అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. రెండోది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఏదో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక పవర్ సెక్టార్స్లో ఉన్నటువంటి డిస్కామ్స్ కానీ ఏదో కానీ ఈ పవర్ సప్లైస్ ఇండస్ట్రీస్కు వాటికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కూడా ఈ అమెండ్మెంటు. అదేవిధంగా సస్టైనబిలిటీ ఆఫ్ పవర్ సెక్టార్స్, ఏదో మనం చూస్తూ ఉన్నాం, చాలా కంపెనీస్ మూతపడతా ఉన్నాయి, పోతపడుతున్నాయి. మనం కూడా గవర్నమెంట్గా కూడా మనం ఇవ్వలేకపోతా ఉన్నాం. చాలా డిస్కామ్స్కి 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నామని చెప్పేసి కూడా పరువులు వస్తున్నాం. పీపీఈ అగ్రిమెంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. ఇవన్నీ కూడా ఈ అగ్రిమెంట్లో ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది పవర్ సెక్టార్, ఆ ఒక దాని విషయంలో కూడా అమెండ్మెంట్ అవసరం వచ్చిందని చెప్పేసి కూడా, దాంతోపాటు ప్రమోట్ గ్రీన్ పవర్, ఇంతకుముందు చెప్పినట్టు రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ హైడ్రల్, ఇవన్నీ 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఒక చట్టం ఇది. అధ్యక్ష, ఈ చట్టంలో మనం ముఖ్యంగా కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. ఆ మిస్కాన్సెప్షన్లో ఏదో స్టేట్ ఎనర్జీ ఎస్సీఆర్టీ ఉందో ఈ యొక్క కమిషన్కు పవర్స్ తీసేసి సెంట్రల్ కమిషన్కి వెళ్ళిపోతాయని చెప్పేసి ఏదైతే ఉందో ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ ఎ మిస్కాన్సెప్షన్. దీని మీద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు క్లియర్ కట్గా దీని మీద వాళ్ళు క్లారిఫై చేశారు. తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అధ్యక్ష, ఏ విధంగా అయితే ఈరోజు గ్యాస్ ఎల్పిజి ద్వారా ఏదో కన్జ్యూమర్కు డైరెక్ట్గా వీఆర్ గివింగ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఏ రైతు కూడా నష్టం జరగదు అధ్యక్ష. రైతుకు నష్టం ఎందుకు జరగదంటే మనం మీటర్ పెడుతున్నాం. ఎందుకు మీటర్ పెడుతున్నాం? చెక్ వేస్టేజ్ ఆఫ్ ది పవర్. ఈరోజు పవర్ వేస్ట్ కావద్దనేది ఒక మీటర్ పెడతాం మనం. ఇప్పుడు మనం మెటీరియల్ మనం పెడతా ఉంటాం ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్లో, బికాజ్ వాటర్ ఎంత పోతుందో తెలవాలి మనకు. అదేవిధంగా కరెంటు కూడా ఎంత కాలుతుంది, వేస్టేజ్ ఉండకుండా ఆ రకమైనటువంటి మీటర్ పెట్టి దాని మీద ఫార్మర్ని ఛార్జ్ చేయట్లేదు. వారికి డైరెక్ట్ బెనిఫిట్ యాజ్ ఎ కన్జ్యూమర్కు డైరెక్ట్గా వారి అకౌంట్లో పోయేటటువంటి ఒక విధానం మనకు ఉన్నది. కాబట్టి ఆ ఏదైతే స్టేట్స్ తీసుకున్నటువంటి యొక్క పథకాలకు ఫ్రీ ఏజెంట్కి ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ లేదు దశ. మూడోది, పవర్ సెట్ ఏదైతే రీటైల్స్ ఉందో ఈ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ స్టేట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఉందో ఈ టారిఫ్ విషయంలో కూడా స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు ఈ యొక్క సెంటర్ కూడా ఎక్కడ కూడా దాంట్లో ఇంటర్ఫియర్ సమస్య లేదు. ఇది మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రపంచంలో కూడా ఈ మార్పులు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దశ. అదేవిధంగా ఈ బిల్ అయితే ఉందో ఇట్ ఓన్లీ ప్రపోజ్డ్ బిల్. ఈ ప్రపోజ్డ్ బిల్లు కేవలం ఈరోజు ఈ ప్రభుత్వానికి ఈ ప్రపోజ్డ్ బిల్ మనం పంపించాం అధ్యక్ష. ఎందుకంటే మీరు డ్రాఫ్ట్ బిల్ ఉంది, మీకు ఏదైనా మీ అనుమానాలు కానీ మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ మీరు చెప్పండి. ఇది కాకపోతే మళ్ళీ పార్లమెంట్లో దీని మీద చర్చ వస్తుంది. అక్కడ మీ పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, దాని మీద మాట్లాడవచ్చు. అమెండ్మెంట్ కెన్ ఆల్వేస్ బి డన్. వై యు ఆర్ టేకింగ్ అప్ ది ఇష్యూ? వై యు ఆర్ టేకింగ్ అప్ ది ఇష్యూ నౌ హియర్? అవసరమే లేదు. మీరు ప్రజల్లో తప్పుడు సంకేతాన్ని తీసుకోపోతా ఉన్నారు. అదేదో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం ఉన్నదో, కేంద్ర ప్రభుత్వం ఏదో మా మీద పెత్తనం చెలాయిస్తుందో, ఇట్ ఈస్ నథింగ్ లైక్ దాట్. ఇదంతా కూడా గతంలో ఎప్పుడెప్పుడైతే ప్రపంచంలో మార్పులు జరుగుతాయో, దేశవ్యాప్తంగా మార్పులు జరుగుతాయో, రిఫార్మ్స్ అవసరం మనకు. ఈరోజు పవర్ సెక్టార్లో జరుగుతున్నటువంటి ఒక కరప్షన్స్ కానీ, పవర్ సెక్టార్లో జరుగుతున్నటువంటి ఒక ఏవైతే కార్యక్రమాలు కానీ, ఏవైతే వేస్టేజ్ అవుతా ఉన్నదో దానన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి, స్ట్రీమ్ లైన్ చేయడానికి, ట్రాన్స్పరెన్సీ కోసం పెట్టినటువంటి ఒక బిల్ అధ్యక్ష. ఒక లాస్ట్లో ఒక విషయం చెప్తా ఉన్నాను. ఈరోజు బిడ్డ పుట్టలేదు, కానీ బిడ్డ ఎట్లున్నాడు, బిడ్డ నాకు కొడుక తెలియదు. ముక్కు ఎట్లుంది, చెవు ఎట్లుంది, కాలు ఎట్లుంది, అవి ఎట్లా మనకి ఇప్పుడు ఎట్లా తెలుస్తాయి? లెట్ ది బిల్ బి లెట్ ఇట్ బి కెప్ట్ ఇన్ పార్లమెంట్. లెట్ ఇట్ బి కెప్ట్ ఇన్ పార్లమెంట్. Why do you pre-attempt, pre-judge the entire bill?
ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. యూ డోంట్ నో వెదర్ ఇస్ ద గర్ల్ ఆర్ బాయ్. అదేవిధంగా అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లాస్ట్ లైన్ అధ్యక్ష మాట్లాడతాను. 41,000 ఏదో క్రోర్స్ ఉన్నాయో లోన్ రూపంలో ఇంతమందికి మాట్లాడారు. ఇప్పుడు 11,300 క్రోర్స్ ఈరోజు ఇప్పుడు రిలీజ్ అయినాయి. అదేవిధంగా తెలంగాణ హ్యాస్ బీన్ అండర్ ఉదయ్ స్కీమ్. దాని మీద ఆబ్జెక్షన్స్ దాని ఉన్నాయి. సెంటర్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ 222 మెగావాట్ ఫ్రమ్ హర్యానా అండ్ 333 మెగావాట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ విత్ దానివల్ల ఈరోజు మనకు కూడా సర్ప్లస్ పవర్ ఉన్నది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లైన్ ఫ్రమ్ వరోరా మహారాష్ట్ర టు హైదరాబాద్ వయా వరంగల్ 9,000 క్రోర్స్తోని ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నాయి. 2,000 మెగావాట్లతోని ఈరోజు ఎలక్ట్రిసిటీ కారిడార్ ఇంటర్లింకింగ్ నార్త్ అండ్ సౌత్ గ్రిడ్. అదేవిధంగా 91,81,000 ఎల్ఈడి బల్బ్స్, 2,90,513 ఎల్ఈడి లైట్స్, ట్యూబ్ లైట్స్, 443,000 ఎల్ఈడి ఫ్యాన్స్. అదేవిధంగా దామంచల్ల నల్గొండలో ఫారెస్ట్ క్లియరెన్స్ 10,000 ఎకరాలకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అధ్యక్ష. కాబట్టి ఈరోజు సెంటర్ని బ్లేమ్ చేయటము, సెంటర్ని విలన్గా చూపెట్టడము, ఇట్ ఈస్ ఏ పొలిటికల్ గేమ్ ఆఫ్ ది పార్టీ, పొలిటికల్ గేమ్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి దీని రెజల్యూషన్ మీరు పాస్ చేస్తారు. కాబట్టి ఆ రెజల్యూషన్ని నేను అపోజ్ చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు దాని మీద నాకు చర్చకు అవకాశం ఉండదు కాబట్టి దాని మీద నేను వాకౌట్ చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తాను. కానీ మీరు ఆఖరికి అయితే మీటర్లు పెట్టమని చెప్పారు. బాలస్వామి గారు ఆయన చెప్పిండు, ఆయన కాదు చెప్పిండు, ఆయన ఓపెన్గానే చెప్పినాడు. బాలస్వామి అధ్యక్ష 2 minutes.